ఈ మధ్య అవర్ సో కాల్డ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏపీ ఎకానమీ 11% గ్రో అయిందని. ఓకే, బట్ పాలసీలో ఒక గోల్డెన్ రూల్ ఉంది. హై గ్రోత్ ఉంటే హై ట్యాక్స్ కలెక్షన్స్ ఆటోమేటిక్ గా రావాలని. ఎందుకు? బిజినెస్ ఎక్కువ అయితే జిఎస్టీ వస్తుంది, శాలరీస్ పెరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, స్పెండింగ్ పెరిగితే సేల్స్ ట్యాక్స్ వస్తుంది కదా. ఇది థియరీ కాదు, రెవెన్యూ లాజిక్. ఇప్పుడు ఆడిట్ బాడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సిఏజిఆర్ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే లాస్ట్ 2 years లో ఏపీ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ కేవలం 1.97% అని. సో ఒక సింపుల్ క్వశ్చన్, 11% ఎకానమీ గ్రోత్ ఉంటే 2% గ్రోత్ ట్యాక్స్ గ్రోత్ ఎలా వస్తుంది? ఏదర్ మీరు గ్రోత్ ఎగ్జాజరేట్ చేస్తున్నారు, ఎకానమీ స్లో అయింది, ఆర్ గవర్నెన్స్ అనేది ఫెయిల్యూర్ అయింది. ఈ మూడిట్లో ఒకటి మాత్రం నిజం. నెక్స్ట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఏపీ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అని. వావ్, సరే ర్యాంకింగ్స్ చూద్దాం. ఇండియాలో 23 స్టేట్స్ ట్యాక్స్ డేటా అవైలబుల్ ఉంటే ఏపీ ర్యాంక్ ఎంతనో తెలుసా? 22nd ర్యాంక్, బాటమ్ నుంచి 2nd ర్యాంక్. పాలసీ లాంగ్వేజ్ లో దీని ఏమంటారో తెలుసా? పర్ఫార్మెన్స్ గ్యాప్, ట్యాక్స్ బూయన్సీ, కొలాప్స్ అని. నార్మల్ గా చెప్పాలంటే టాప్ అని చెప్పి బాటమ్ లో ఉంటే అది పర్ఫార్మెన్స్ కాదు, ఫేక్ ప్రెజెంటేషన్ కదా. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ గ్రోత్ ఎంతనో తెలుసా? 9.64%. అండ్ ఏపీ ట్యాక్స్ గ్రోత్ ఎంత? 1.97%. సో సెంటర్ స్లోగా ఉందా లేదా ఏపీ సిస్టమ్ లో లీక్ ఉందా? నంబర్సే ఆన్సర్ ఇస్తున్నాయి కదా. నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్. కామన్ గా ఇంకా క్లారిటీలో మీకు కామన్ పీపుల్ కనెక్ట్ అయ్యేలాగా చెప్తాను. మీ టౌన్ లో షాప్స్ ఓపెన్, పెట్రోల్ సేల్స్, రెస్టారెంట్స్, మూవీస్, ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ నడిస్తే సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా పెరగాలి. కానీ ఏపీలో ఏమైందో తెలుసా? సేల్స్ ట్యాక్స్ నెగటివ్ వచ్చింది, -2.28%. అంటే స్పెండింగ్ తగ్గిందా లేదా ఎకానమీ స్లో అయిందా? ఇవన్నీ గ్రోత్ స్టోరీకి డైరెక్ట్ ఆపోజిట్. అందుకే ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ విజన్ గురించి మాట్లాడితే మాత్రం ఒకటి మాత్రం నిజం, గవర్నమెంట్ డెట్ చాలా ఫాస్ట్ గా రేట్ లో పెరుగుతుంది, 10% కన్నా ఎక్కువ. రెవెన్యూస్ లో, ట్యాక్స్ లో, బట్ లోన్స్ మాత్రం ఫాస్ట్ గా వెళ్తున్నాయి. పాలసీలో దీని ఏమంటారో తెలుసా? డెట్ లెడ్ సర్వైవల్ మోడల్ అని. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీ పెరగకుండా అప్పులు తీసుకుంటే ఒక స్టేజ్ లో ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది కదా. స్టేట్ కి కూడా అది సేమ్. ఈ అప్పులు ఎవరు కట్టాలి మరి? మీ పిల్లలు, రైట్? అంటే మన ఫ్యూచర్ ఇయర్స్ లో ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళ పైన ఎక్కువ పడుతుంది. ఇప్పుడు సంపద సృష్టి అంటే స్లోగన్ ఉంది, వాళ్ళు చెప్తున్నారు, కానీ బట్ డేటా చెప్పేది ఏంటి? సంపద లేదు, ట్యాక్స్ కలెక్షన్స్ లేవు, సేల్స్ ట్యాక్స్ లేదు, కానీ అప్పులు, డెట్, ఇంట్రెస్ట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సో స్లోగన్ కాదు, అకౌంట్స్ మాట్లాడాలి. నేను చెప్పేది ఇది ఒకటే, గ్రోత్ క్లెయిమ్ చెప్పడం ఈజీ, కానీ ఆడిట్స్ ఫేస్ చేయడం కష్టం. పాలసీలో క్లెయిమ్స్ నాట్ ఈక్వల్ టు పర్ఫార్మెన్స్, పోస్టర్స్ నాట్ ఈక్వల్ టు ప్రూఫ్. రియల్ గ్రోత్ అంటే ట్రెజరీలో కనిపించాలి అండ్ ఆడిట్ రిపోర్ట్స్ నిలబడాలి.